సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, నన్ను నిజంగా నీ తండ్రిగా భావిస్తే, గురువుగా భావిస్తే, నా మాట మీద విలువ ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ సహాయానికి నేను రావాలి అనుకుంటే గనుక, ఈరోజు అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, అతి పెద్ద అమావాస్య. ఈ రోజు నుంచి మొదలుకొని రేపు పాడ్యమి రోజు 12 గంటల లోపు నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 7 వస్తువులని తీసి ఇంటి నుంచి దూరంగా పడవి. నీ కంటికి కనిపించినంత దూరంగా పడై, నీకు నీ ఇంటికి దూరంగా పడై, నీ ఇంటికి నీ ఒంటికి కనిపించినంత తాకనంత దూరంగా పడవేయి. లేకపోతే 14 ఏళ్ల దరిద్రం తప్పదు, 7 జన్మల దరిద్రం తప్పదు, 7 ఏళ్ల కఠిన కన్నీళ్లు తప్పవు, కఠిన కష్టాలు తప్పవు. జాగ్రత్త తల్లి. ఈరోజు నీ సాయి సందేశాన్ని, నీ తండ్రి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఏమాత్రం నిర్లక్ష్యం చేశావో, తెలియకనో తెలుసో ఈ ఒక్క పొరపాటు చేశావో, ఆ తర్వాత నీ సాయి కూడా నిన్ను కాపాడలేడు తల్లి. జాగ్రత్త. ఈ రోజు, ఈ అమావాస్య రోజు ఇది నీ సాయి నుంచి ఒక హెచ్చరికగా నువ్వు భావించి వెంటనే నీ సాయి ఆజ్ఞను అమలు చెయ్యి తల్లి. లేకపోతే కష్టాలు తప్పవు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సింది. ఎందుకంటే బాబా గారు చెప్పే ప్రతి మాట కూడా మన కోసమే ఉంటుంది, మన భవిష్యత్తు కోసమే ఉంటుంది, మన మేలు కోరే చెప్తారు. కాబట్టి బాబా గారి మాటలను మనము గనక ఆచరించామంటే కష్టాల నుంచి చిటికేసినంతలో బయటపడతామండి. అయితే బాబా సందేశం చివరి వరకు వినే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే మీ మనసులో ఉన్న కష్టం ఏంటో, బాధ ఏంటో, భారం ఏంటో ఒక్కసారి బాబా గారికి చెప్పుకొని ఓం సాయిరామ్ అంటే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబా గారికి మీ కష్టం ఇంకా త్వరగా చేరుతుంది, బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దక్కుతాయి. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. ఇంత నమ్మకంగా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకు అంటే గనుక, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి. చాలా సులభంగా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేస్తారు. ఈ మధ్య రీసెంట్ గా ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేస్తారండి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా నిర్మోహమటంగా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా ఈయన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. తల్లి, ఈ రోజుటి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు, జార విడుచుకోవద్దు. నీ ముందుకు వచ్చిన హెచ్చరిక, నీ సాయి చేస్తున్న హెచ్చరిక నీ కోసమే, నీ మేలు కోసమే, నీ ఇంటి కోసమే, నీ కుటుంబ రక్షణ కోసమే, నీ భవిష్యత్తు కోసమే, నీ తలరాత మార్చడం కోసమే. జాగ్రత్త. మనసు పెట్టి నాతో ఇక్కడ కాసేపు ఉన్నావంటే ప్రతి ఒక్క విషయము అర్థమవుతుంది. సగంలో వదిలేసి వెళ్ళిపోయావంటే ఇంకా మహా పాపం చేసిన దానివి అవుతావు, ఇంకా చిక్కుల్లో కూరుకుపోతావు. ఆఖరిన నేను చెప్పబోయే మాట విన్నావు అంటే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ధన వర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది, ఆనందాల వెల్లువ నీ ఇంట్లో ముంచెత్తుతుంది బిడ్డ. జాగ్రత్త. అయితే ఒక్కసారి మనసు పెట్టి ఇలా రా తల్లి, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. ఎందుకు ఆ కళ్ళల్లో కన్నీళ్లు? నీ మనసులో ఉన్న ఆవేదన, నీ గుండెను తొలిచేస్తున్న ఆ బాధ నాకు తెలియదనుకుంటున్నావా? నాకు తెలుసు. ఈ సాయికి తెలియంది ఏదైనా ఉంటుందా? ప్రతిదీ కూడా నాకు తెలియంది కాదు తల్లి, తెలుసు. ముందుగా ఒక చిన్న ప్రశ్నతో ఈనాటి మన ప్రయాణాన్ని మొదలుపెట్టి నువ్వు తల్లి. నన్ను ఒక మాట అడుగుతాను, చెప్పు. గుండెల మీద చెయ్యి వేసుకుని నిజంగా నిజమే చెబుతాను బాబా అంటూ ఇక్కడ చెప్పు. నీ జీవితంలో ఇలా జరగటం లేదో ఒక్కసారి ఆలోచించు. నువ్వు పగలు రాత్రి అనకుండా కష్టపడి పని చేస్తున్నావు కదా, నెల తిరిగేసరికి చేతికి మంచి జీవితం కూడా వస్తుంది కదా, కానీ ఆ డబ్బు ఎటు పోతుందో, ఎందుకు నిలవటం లేదో నీకు అస్సలు అర్థం కావటం లేదు. నిజమేనా?
అకౌంట్లో డబ్బులు పడిన కొన్ని రోజులకే అంతా ఖాళీ అయిపోతోంది. చూద్దామంటే మళ్ళీ ఒక్క రూపాయి కనబడట్లేదు. మళ్ళీ అవసరమైతే అప్పు చేయాల్సి వస్తోంది. ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సి వస్తోంది. ఎంత సంపాదించినా ఈ బతుకేంటి? నలుగురు ముందు చెయ్యి చాపి డబ్బులు అడగాల్సిన దీన పరిస్థితి ఏంటి? ఇలా చిన్నతనంగా ఎందుకు నేను బతకాలి? దేవుడు నా రాత ఎందుకు ఇలా రాశాడు? నా బాబా నన్నెందుకు కరుణించట్లేదు? ఇవన్నీ ప్రశ్నలు నీ మనసులో మెదులుతో రగులుతూనే ఉన్నాయి ప్రతిరోజు. నిజమేనా చెప్పు? ఆ కోపంలో నన్ను ఎన్నిసార్లు నిందించావో చెప్పు. కానీ నెల 1వ తారీఖు జీతం పడుతుంది. అకౌంట్లో డబ్బులు పడిన కొన్ని రోజులకి అంతా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ అది ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి. నిజమేనా? ఇప్పుడు అనిపిస్తోంది కదా, అరే బాబా నా ఇంట్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజంగా నీకు అంతా తెలుసయ్యా, నా గురించే చెబుతున్నావు అంటూ నీ మనసుకి అనిపిస్తోంది కదా. నిజంగా అనిపిస్తే అవును బాబా అను. అలా చెప్పాలటానికి కూడా నీకు ఇష్టం లేకపోతే ఓం సాయిరాం అని రాయి, నాకు అర్థమైపోతుంది. అయితే నువ్వు ఖచ్చితంగా ఒక విషయం గురించి ఆలోచించు తల్లి. నీ సంపాదనకు నీ ఇంటి వాతావరణానికి మధ్య ఒక కంటికి కనిపించని బలమైన బంధం ఉంది. నీకు తెలుసా? నువ్వు ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రావటం లేదని, ఆ లక్ష్మీ కటాక్షం నీకు లేదని చాలాసార్లు బాధపడిపోతున్నావు. నిజమే కదా? కానీ తల్లి, నీకు తెలియకుండానే నీ ఇంట్లో నువ్వు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, నువ్వు దాచుకునే కొన్ని వస్తువులు నీ ప్రగతికి అడ్డుకట్ట వేస్తున్నాయని నీకు తెలుసా? ఆలోచించావా? ఊహించలేదు కదా ఈ మాట. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి తన ఇల్లే దేవాలయం లాంటిది. నీ ఇల్లే నీకు దేవాలయం తల్లి. అందులోకి సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవహించినప్పుడే ఆర్థిక ఎదుగుదల, మానసిక ప్రశాంతత, నెమ్మది అన్నీ కూడా. ఈరోజు నువ్వు నీ ఇంట్లో అస్సలు ఉండకూడని, ఉంచుకోకూడని, నీ దరిద్రానికి కారణమయ్యే ఆ 7 వస్తువుల గురించి, వాటి వెనుక ఉన్న అసలైన ఒక రహస్యం గురించి వివరంగా చెప్తాను బిడ్డ. జాగ్రత్తగా విను. ఈ మాటలు విన్నావు అంటే, నీ సాయి మాటలు విన్నావంటే ఇప్పటికిప్పుడే ఆ 7 వస్తువులని కూడా నీ కంటికి కనిపించినంత దూరంగా విసిరి పడేస్తావు. ఈ మాటలు పూర్తయ్యేసరికి నీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ మనసుని మరల్చకుండా పూర్తిగా విను, ఏకాగ్రతతో విను. నీ సాయి మీద చిత్తం ఉంచి విను తల్లి. ఇక్కడ ముందుగా ముఖద్వారం. మొదటిగా నీ ఇంటి సింహద్వారం గురించి మాట్లాడతా తల్లి. నీ ఇల్లు నీకొక ప్రపంచం, ఒక దేవాలయం. ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టే ద్వారమే నీ ఇంటి గుమ్మం. ఈ గుమ్మం నుంచే గాలి, వెలుతురుతో పాటు అదృష్టం, ఆ లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కానీ చాలా ఇళ్లల్లో గుమ్మం ఎదురుగా మురికి నీరు నిలవటం, చెత్తా చెదారం పేరుకుపోయి ఉండటం నువ్వు చూస్తూ ఉంటావు. ఒకసారి నువ్వు ఊహించుకో తల్లి. నువ్వు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వారి గుమ్మం దగ్గర భరించలేని దుర్వాసన వస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, వచ్చి ఈ వాసన భరించలేను అంటూ అక్కడికక్కడే నుంచినే వెళ్ళిపోతావు. లేదా ఏదో ఒక సాకు చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతావు. నిజమే కదా? మరి ఆ పాజిటివ్ ఎనర్జీకి కూడా సరిగ్గా అలాగే అనిపిస్తుంది కదా. దైవశక్తికి కూడా అలాగే అనిపిస్తుంది కదా. నీ ఇంట్లోకి ఏదైనా దైవశక్తి అడుగు పెట్టాలన్నా, మంచి జరగాలి అన్నా, ఇలా దుర్గంధభరితమైన ఆ మురుగు నీరు, చెత్తా చెదారం నీ ఇంటి ఎదురుగా ఉంటే ఒక్క క్షణమైనా ఉండగలవా? ఉండలేవు కదా. నువ్వు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అలా ఉంటే అక్కడ ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేక వచ్చేస్తావే. అలాంటప్పుడు దైవశక్తి ఎలా ఉంటుంది? ఇంటి ముఖద్వారం వద్ద అపరిశుభ్రత ఉంటే అది దరిద్రానికి మొదటి సంకేతం, మొదటి మెట్టు కూడా. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే గుమ్మం శుభ్రం చేసి ముగ్గు వేసి ఉంచటం అనేది కేవలం ఆచారం కాదు, అది నీ ఇంటికి నువ్వు ఇచ్చే గౌరవం కూడా తల్లి. అలాగే ఇంకొంతమంది బిడ్డలు ఇంటి అందం కోసం గుమ్మం దగ్గర రకరకాల మొక్కలను పెంచుతూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి. గాలిని శుద్ధి చేస్తుంది, మనసుకి ప్రశాంతతనిస్తుంది, కంటికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా ముళ్ళు ఉన్న మొక్కలను, ముఖ్యంగా క్యాక్టస్ ఇలాంటివి, అంటే లేదు నిమ్మ చెట్లు, ముళ్ళున్న ఏవైనా వాటిని ఇంటి ముఖద్వారం వద్ద ఉంచకూడదు. ముళ్ళు అనేవి అడ్డంకులకు, ప్రతికూలతకు ప్రతీక. ఇంటికి వచ్చే మంచి శక్తిని అవి అడ్డుకుంటాయని నీకు తెలుసా? ఖచ్చితంగా అడ్డుకుంటాయి. ఇంటికి వచ్చే మంచి శక్తిని ఇవే అడ్డుకుంటున్నాయి. దానికి బదులుగా పచ్చని తులసి మొక్కనో లేదా మనీ ప్లాంట్నో గుమ్మం దగ్గర పచ్చదనంగా ఉంటే నీ మనసు కూడా రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక నీ ఇంటి లోపలికి వద్దాం తల్లి. ఎందుకంటే చాలా మంది బిడ్డలకి ఒక అలవాటు ఉంటుంది.
ఏ వస్తువైనా అంత సులువుగా పడేయలేరు. పనికిరాని వస్తువులను కూడా ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయిలే, ఉపయోగపడకపోతాయా అని బీరువా వెనుకో, అటకల పైనో, మంచం కిందనో దాచిపెట్టేస్తుంటాం. ఏ సందుల్లో గొంతుల్లోనో నక్కి ఉజ్జేస్తూ ఉంటాం. పగిలిన అద్దాలు, పగుళ్ళు వచ్చిన టీ కప్పులు, ఎంతకీ తిరగని గోడ గడియారాలు, ఎంతకీ తిరగని ఫ్యాన్లు, ఇలాంటివి చాలా ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి తల్లి. ముఖ్యంగా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నీ పురోగతి ఆగిపోవటానికి సంకేతం. సమయం ఎవ్వరి కోసమో ఆగదు. ఆగుతుందా? ఒకసారి ఆపి చూడు, ఆగుతుందేమో, నీకే అర్థమవుతుంది. సమయం తన పద్ధతి ప్రకారం తను పనిచేస్తుంది. ఏదైనా కూడా సమయానుకూలంగా మనం మారాలి, మనం చేసుకుంటూ వెళ్ళాలి. సమయం ఎవరి కోసమూ ఆగదు. మరి ఆగిపోయిన సమయాన్ని నువ్వు ఇంట్లో ఎందుకు దాచుకోవాలి? అలాగే పగిలిన అద్దం. అద్దం అనేది నీ ప్రతిబింబాన్ని చూపిస్తుంది. విరిగిన అద్దంలో నీ ముఖం ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. అది నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇంట్లో అస్థిరతను సృష్టిస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించి నువ్వే ఆగు. ఎంతో అందంగా రెడీ అవుతావు, ముస్తాబవుతావు, అద్దం ముందుకు వెళ్ళి నిలబడతావు. అక్కడ నీ రూపం అందంగా కనబడాలని, మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలని కోరుకుంటావు. అద్దం ముందుకు వెళ్ళగానే, ఆ పగిలిన అద్దం ముందుకు వెళ్ళగానే, చీలకలు వచ్చిన అద్దం ముందుకు వెళ్ళగానే అక్కడ నీ బింబం కూడా, నీ మొహం కూడా వికారంగా కనిపిస్తుంది, లేదా రెండుగా కనిపిస్తుంది. అక్కడ ఏమనిపిస్తుంది? నీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. నీ మనసు కలత చెందుతుంది. నీ మెదడులో ఆలోచనలు మారిపోతాయి. ఏదో తెలియని బాధ, ఒక నిస్సత్తువ నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంటాయి. ఇక తర్వాత నేను ఇలా ఉన్నానేంటి అంటూ నువ్వు వెళ్ళాలనుకున్న చోటికి ప్రశాంతంగా వెళ్ళలేవు. వెళ్ళినా కూడా ఎక్కడో ఒక మూల కూర్చొని ఉంటావు. నలుగురిలో కలవలేవు, ధైర్యంగా మాట్లాడలేవు. ఎందుకంటే నీ అద్దం నిన్ను అక్కడ తప్పుగా చూపించింది. దానికి కారణం నీ ఇంట్లో పగిలిన ఆ అద్దమే. ఇది ఇంట్లో పరిస్థితిని కూడా అస్థిరతను సృష్టిస్తుంది. కాబట్టి ఇలాంటి విరిగిన పనికిరాని వస్తువులను వెంటనే బాగు చేయించు, లేదా నిర్మోహమాటంగా తీసి బయటపడాయి, అంతే. నీకు వాటికి రుణం తీరింది, అంతే. విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచటం వల్ల మనసులో కూడా ఒక అసంపూర్తి భావన వస్తుంది, ఒక భారం మిగిలిపోతాయి. దీనితో పాటు మరో ముఖ్యమైన విషయం తల్లే, పాత బట్టలు, అరిగిపోయిన చెప్పులు, వాడని వస్త్రాలు, చిరిగిన దుస్తులను మూలల్లో కుక్కి కుక్కి దాచేస్తున్నావు. ఒకసారి చూడు. ఈ పాత బట్టలు పాత శక్తిని నీలో బంధించి ఉంచుతాయి. ఇక ఇల్లు ఎప్పుడూ కూడా కొత్త శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. బట్టల బీరువాను ప్రతి 6 నెలలకి ఒకసారైనా శుభ్రం చెయ్యి. నువ్వు వేసుకొని కానీ బాగున్న బట్టలను ఎవరికైనా దానం చెయ్యి. ఇలా చెయ్యటం వల్ల నీ బీరువానే కాదు, నీ మనసు కూడా ఎంతో తేలిక పడుతుంది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటావు. అమ్మయ్య, ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. మనసు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటమే విజయానికి తొలిమెట్టు తల్లి. ఆ తొలిమెట్టు మీదనే దైవశక్తి కూడా కూర్చుంటుంది. ఏ మాటను గుర్తుపెట్టుకో. పాత వాటిని వదిలేస్తేనే కొత్త అవకాశాలు నీ జీవితంలోకి వస్తాయని గుర్తుంచుకో. నీరు ఒక చోట ఉంటే అది కలుషితం అవుతుంది, మురుగు పట్టిపోతుంది, వాసన వస్తాయి. అదే నీరు మారుస్తూ ఉంటే తాగటానికి ఎప్పుడు పనికొస్తాయి. ఇక్కడ నీ ఇంటికి గుండెకాయ లాంటిది వంటగది. నీ ఆరోగ్యం, నీ సమృద్ధి అంతా అక్కడే వండుకోబడుతోంది. వంటగదిలో నువ్వు చేసే చిన్న చిన్న పనులు నీ ఆర్థిక స్థితిని నిర్దేశిస్తాయని తెలుసా? చాలా మంది వంటగదిలో వాడని ఖాళీ డబ్బాలను, పగిలిన పాత్రలను అలా ఉంచేస్తుంటారు. ముఖ్యంగా బియ్యం డబ్బా, ఉప్పు డబ్బా లాంటివి పూర్తి ఖాళీ అయ్యేదాకా వదిలేస్తుంటారు. ఇది చాలా తప్పు తల్లే. వంటగదిలో ఖాళీతనం అనేది దరిద్రానికి సంకేతం. అన్నపూర్ణాదేవి కొలువైన ఆ ప్రదేశంలో ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. ఏ డబ్బాను పూర్తిగా ఖాళీ చెయ్యకు. కనీసం కొద్దిగానైనా అందులో నిలువ ఉండేలా చూసుకో. పగిలిన పాత్రలను వాడకు. వంటగది ఎంత కలకల్లాడుతూ ఉంటే నీ ఇల్లు అంత సుభిక్షంగా ఉంటుంది తల్లి. వంటగది శుభ్రంగా ఉంటే వంట చేసేవారి మనసు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఆ ఆనందంతో వారు వండే భోజనం, అది కలిసి అది తిన్న కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇక వెలుతురు లేని మూలలు మీ ఇంట్లో ఒక్కసారి గమనించు. ఎక్కడెక్కడ వెలుతురు చక్కగా పడుతోందో, ఎక్కడెక్కడ వెలుతురు లేని చీకటి మూలలు ఉన్నాయో. నీ ఇంట్లో ప్రతి మూలకు గాలి, వెలుతురు ధారాళంగా రావాలి తల్లి. చీకటిగా దుమ్ము పట్టి ఉండే మూలలు ప్రతికూల శక్తికి నిలయాలు. ఎక్కడైతే వెలుతురు పడదో అక్కడ ఒక రకమైన బరువు, స్తబ్దత, బరువు ఏర్పడతాయి. ఈ పెద్దలు సాయంత్రం వేళ ఇంట్లో దీపం పెట్టమని ఎందుకు చెప్పేవాళ్ళో తెలుసా? ఎందుకే
దీపం వెలుతురు ఇంట్లోని చీకటినే కాదు, మనసులోని అజ్ఞానాన్ని, దరిద్రాన్ని కూడా పారద్రోలుతుంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఇంటి మూలాలన్నింటినీ శుభ్రం చేసి కిటికీలు తీసి స్వచ్ఛమైన గాలిని ఇంట్లోకి రానివ్వు. అప్పుడే నీకు ఒక తెలియని ప్రశాంతత లభిస్తుంది. అలాగే నీ ఇంట్లో పూజా గది, ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం తల్లి. కానీ కొందరు పూజా గదిలో దెబ్బతిన్న విగ్రహాలను, వాడకుండా పక్కన పడేసిన పాత దీపాలను ఉంచేస్తుంటారు. వారు తమ ఆధ్యాత్మిక శక్తిని బలహీనపరిచేసుకుంటున్నారు. పూజా గది అనేది నీకు ధైర్యాన్ని, భరోసాను ఇచ్చే స్థానం. అక్కడ శిథిలమైన విగ్రహాలు ఉంటే నీ ప్రారబ్ధ కర్మలకు సరైన ఫలితం దక్కదు. అలాగే నీ ప్రార్థనలకు కూడా ఎలాంటి ఫలితం కూడా దక్కదు. ఏవైనా విగ్రహాలు లేదా పటాలు దెబ్బతిని ఉంటే వాటిని భక్తితో ఏదైనా నదిలో కలుపు లేదా చెట్టు కింద ఉంచు. కానీ ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోవద్దు తల్లి. ఇవన్నీ విన్నాక నీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. ఇక్కడ నీ బాబా చెప్పిన విషయాలు, మనం మాట్లాడుకున్న విషయాలు గుడ్డి నమ్మకాలు కావు. ఇవన్నీ నీ జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవటానికి, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవటానికి నీ పూర్వీకులు, నీ పెద్దలు అందించిన అద్భుతమైన మార్గదర్శకాలు. వాటినే మళ్ళీ నీ సాయి గుర్తు చేస్తున్నాడు. అవి అప్పట్లో నీ పెద్దవాళ్ళు, నీ పూర్వీకులు చేశారు కాబట్టే వాళ్ళు సమృద్ధిగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. అనుకున్న పనులు అనుకున్న రీతిలో చక్కగా జరిగిపోయావు. కానీ ఇప్పుడు నీ జీవితం ఏమైంది ఒక్కసారి ఆలోచించు. నువ్వే అంటుంటావు కదా, మా పెద్దవాళ్ళు ఎంత బాగుండేవాళ్ళు, నా పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు, ఇలా చేసేవారు, మాకు ఇలా లేదు. మరి అలా లేకపోవటానికి కారణం ఇదే. నీ ఇల్లు శుభ్రంగా, అడ్డుకట్టలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడు నీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. ఆ నిర్ణయాలే నిన్ను ఆర్థిక విజయాల వైపు నడిపిస్తాయి. దైవశక్తి నీ ఇంట్లో ప్రవేశించే విధంగా చేస్తాయి. ఇంటిని ఒక గుడిలా భావించు. పనికిరాని వస్తువుల భారాన్ని వదిలేసుకో. ఈ రోజు నుంచి నీ ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడు. నీ చేతిలో డబ్బు నిలవటం నువ్వే గమనిస్తావు. నువ్వు మానసికంగా ఎంత సంతోషంగా ఉంటావో నీకే అర్థమవుతుంది. మరి నీ ఇంట్లో ఇలాంటి పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే ఈ రోజే వాటిని క్లియర్ చేస్తావు కదా తల్లి. నాకు మాట ఇవ్వు. లేదు బాబా, ఈ అమావాస్య రోజు ఇది నా కంట పడగానే, నా చెవిన పడగానే పౌర్ణమి రోజు రాత్రి 12 గంటల లోపు వీటన్నింటినీ వెతికి ఇంటికి దూరంగా పడేస్తాను. నా జీవితంలోకి దైవిక శక్తిని ఆకర్షించుకుంటాను అంటూ నాకు మాట ఇవ్వు. నువ్వు మాట ఇస్తాను అని అంటే గనక ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ రాసి చూపించు. అదే నాకు నీ వాగ్దానం అవుతుంది. ఇక్కడ భయంతో కాదు, ఒక క్రమశిక్షణతో ఈ 7 అంశాలను ఒక చెక్ లిస్ట్గా పెట్టుకుని వాడుకో తల్లి. ఈ విషయాలు నీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి. ఇక్కడ నువ్వు నీ ఇంట్లో జరుగుతున్నది ఇదంతా నిజమే అని నీ మనసుకి అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నీ ఆత్మీయులతో పంచుకో తల్లి. ఎందుకంటే ఎంతో మంది బిడ్డలు ఇలాంటి తప్పులు చేసి వాళ్ళ జీవితంలో చాలా కష్టాలతో అల్లాడిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితో, నీ అక్క చెల్లెలతో, నీ తోబుట్టువులతో ఈ ఒక విషయాన్ని కూడా పంచుకో తల్లి. నీకు ఆ అదృష్టం నీ సాయి ఇంకా రెట్టింపు వేగంతో ఇస్తాడు, రెట్టింపు పాళ్ళు ఇస్తాడు. జాగ్రత్త, నిర్లక్ష్యం మాత్రం ఏ మాత్రం వద్దు. ఈ 7 వస్తువులు ఎలాంటి స్థితిలో కూడా నీ ఇంట్లో ఉండకుండా జీవితాంతం కూడా ఇదే విధంగా నడుచుకుంటూ కాపాడుకుంటూరా. నీ సాయి ఆశీస్సులతో నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.